వెల్కమ్ బ్యాక్ టు ద డిబేట్. మొత్తం మీద సాంకేతికంగా అంటే టెక్నికల్గా కూడా ఆధారాలు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండడంతో కూడా ఎన్సీఎల్టీ తీర్పు ప్రస్తుతం అయితే ఈ వివాదం ఏదైతే జరుగుతుందో నెక్స్ట్ షర్మిలా విజయమ్మ ఏం చేయబోతున్నారు, ఈ వివాదం ఆయన రాజకీయ ఇమేజ్పై కుటుంబ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది, ప్రస్తుతం ప్రజల్లో జరుగుతున్నటువంటి డిస్కషన్. అయితే ఈ తీర్పు జగన్కు దీర్ఘకాలంలో లాభమా నష్టమా చర్చిద్దాం. సో రెడ్డి గారు ఉన్నారు, మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అంటే ఇప్పుడు ఒక యాప్ పిఎస్సి మీటింగ్ కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కార్యకర్తలను ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో ఒక యాప్ పెట్టండి, ఆ యాప్లో మీ యొక్క కంప్లైంట్ రేజ్ చేయండి, అది ఇది అన్నారు. మరి ఇప్పుడు వైసీపీ కార్యకర్తలే భూ కబ్జాలు చేస్తూ ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నారు. బాపట్లలో వేముల మల్లేశం అనేటువంటి వ్యక్తి దగ్గర దాదాపు వైసీపీ ఎమ్మెల్సీ ఒక వ్యక్తి, ఆయన కుమారుడు, ఇద్దరు కూడా వాళ్ళ నేమ్స్ కూడా చెప్తాయి, యేసురత్నం అదేవిధంగా ధీరజ్ అని, వీళ్ళు కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి వీళ్ళ గురించి ఎక్కడ కంప్లైంట్ చేయాలి మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఇబ్బంది పెడుతున్నారా మా వాళ్ళు? గతం నుంచి వైసీపీ ప్రభుత్వంలోనే కంప్లైంట్ చేస్తే అప్పుడు అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి పట్టించుకోలేదు, కాబట్టి కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. అదే మీరు చెప్తున్నారు, నాకైతే నేనేం వినలేదు. మీరు చూడండి, న్యూస్ చూడండి. తర్వాత 3 లక్షల వరకు కూడా అద్దె చెల్లించాలని ఒక్క చోట మా వాళ్ళు అవినీతి చేస్తే లేదా భూ కబ్జాలు చేస్తే రాష్ట్రం మొత్తం కబ్జాలు చేస్తున్నారు. ఒకటే పదం ఏంటండి, అవినీతి అవినీతే. ఒక చోట చేసినా 10 చోట్ల చేసినా అవినీతి అవినీతే. అదే సార్ కొంచెం మాది కూడా తినండి. చెప్పండి తప్పలేదు కదా, చెప్పండి. అంటే యాపిల్ గురించి మాట్లాడుతున్నారు, మరి అవినీతే మీరు పెట్టండి. ఆ యాప్ లో మీరు కూడా ఎంటర్ చేసుకోండి, ఏముంది ఎంటర్ చేసి కూడా కంప్లైంట్ చేయండి. మీ వాళ్ళు ఇప్పుడే యాక్షన్ తీసుకుంటా లేదు. పిఎస్సి మీటింగ్ లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో దాని గురించి క్వశ్చన్ అడిగా, మీరు సమాధానం చెప్తే చెప్పండి, లేదంటే లేదు. డైవర్ట్ ఎందుకు చేస్తారు టాపిక్? ఎందుగారు మీరు డైవర్ట్ చేస్తున్నారు, నా మాట వినుకోండి. మీరు డైవర్ట్ చేస్తున్నారు. సరే చెప్పండి. ఏమంటున్నా, యాప్ పెట్టారు, మా వారు అవినీతి చేశారని మీరు అంటున్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవినీతి చేస్తున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, దాంట్లో కూడా పెట్టారు. మాది చేసినా కూడా, మేము చేసినా, నేను చేసినా మా అవినీతి కూడా యాప్ లో ఎంటర్ చేయించండి. జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి విచారం చేయకపోతే మళ్ళా కావాలంటే మాట్లాడదామని నేను చెప్తున్నా. దాన్ని ఇసిపెట్టేసి మీరు నేను డైవర్ట్ చేస్తున్నట్టే. నేను డైవర్ట్ చేయలే, నేను స్ట్రైట్ వస్తున్నా. మీరు డైవర్ట్ చేస్తున్నారు, స్ట్రైట్ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఆయన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక సక్సెస్ఫుల్ రాజకీయ నాయకుడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఆయన ఏదో దొంగతనాలు చేసినాడు, అబ్బా అది చేసినాడు, ఇది చేసినాడు అంటే ఎట్లా? 95 నుండి ఇప్పటి వరకు ఆయన బిజినెస్ జరుగుతూనే ఉంటాయి. ఇంతవరకు రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి లాగా బిజినెస్ లో సక్సెస్ అయినటువంటి నాయకులు లేరు. ఆయన ముఖ్యమంత్రి కాకముందు నుండి, ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంతకుముందు నుండి ఇప్పటి వరకు బిజినెస్ చేస్తూనే ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు షూరిటీ పడినాడు తప్ప, ఈయన బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు షూరిటీ పడి బిజినెస్ బ్యాంకుల్లో లోన్ ఇప్పించినాడు తప్ప, అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారు ఇండైరెక్ట్ గానీ డైరెక్ట్ గానీ సపోర్ట్ చేసిన సందర్భాలు లేవు. ఆయన ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ లో సచివాలయానికి కానీ లేక సీఎం ఆఫీస్ కానీ పోయిన సందర్భాలు లేవు. ఆయన నింది బెంగళూరులోనే బిజినెస్ చేసుకుంటున్నాడు. అలాంటి బిజినెస్ చేసుకున్నటువంటి వ్యక్తిని రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు ఏ ఒక్క మాట మాట్లాడలేదు. రాజశేఖర రెడ్డి గారు తర్వాత రాజశేఖర రెడ్డి తన తండ్రి ముఖ్యమంత్రి అవడంతో ఆయన అడ్డు పెట్టుకుని ఆయన చేసింది బిజినెస్ కాదు, స్కామ్లని. రీసెంట్ గా బైరెడ్డి శబరి కూడా మాట్లాడారు. లిక్కర్ స్కామ్ కి సంబంధించి చాలా దాదాపు కొన్ని కోట్ల స్కామ్ కూడా జగన్మోహన్ రెడ్డి చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంపత్ రాజ్ గారు, ఇప్పుడు చందు గారు ఒక్క నిమిషం చెప్పండి. బైరెడ్డి గారు చెప్పిన మాట్లాడతారు, మీరు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం సంపత్ గారు మాట్లాడుతున్నారు, చెప్పండి. బైరెడ్డి గారు చెప్పిన తటస్థంగా ఉన్నటువంటి బాలకోటయ్య గారు చెప్పిన, యాంకర్ గా ఉన్నటువంటి మీరు చెప్పిన, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను కలుపుకొని వచ్చి చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క మాట బయటికి రావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేని బయటకు వచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో లేదు. తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్, జనసేన, అదే విధంగా మీలాంటి వాళ్ళు టీవీ ఛానల్ మోహన్ రెడ్డి గారు మీకు ఒక విన్నపం, అందులో భాగంగా మోహన్ రెడ్డి గారు ఒక్కదానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు ప్యానెల్ లో ఉన్న సభ్యులందరూ, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం దయచేసి వినండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ప్రతిసారి వైసీపీ వాళ్ళు టార్గెట్ చేసి యాంకర్ ని, మోడరేటర్ ని మీరు ప్యానెల్లో ఉన్న సభ్యులతో కలిపితే కాదు. ప్రజల్లో ఏదైతే చర్చ జరుగుతుందో దాని గురించి క్వశ్చన్ చేస్తాం. ఇందాక మీరు చంద్రబాబు గారి గురించి మాట్లాడారు, నేను అడ్డుకున్నానా? చర్చ ప్రతిదాని మీద జరగాలి. మీరు దయచేసి ప్యానెల్లో ఉన్న సభ్యులతో కలిపి యాంకర్ ని చూడొద్దు.
ప్రజల్లో జరుగుతున్న చంద్రబాబు చర్చ చెప్పేది అయిపోయింది అది కదా? పాజిటివా నెగటివా అది ఏ పార్టీ అయినా చంద్రబాబు క్వశ్చన్ చేస్తాం. చెప్పేది అయిపోయింది చెప్పగలిగితే సమాధానం చెప్పండి, అంతే తప్ప డైవర్ట్ చేసి యాంకర్ ని మీరు బ్లేమ్ చేయొద్దు. డైవర్ట్ సమాధానం చేయాల్సిన చెప్పండి. అవసరం మాకు లేదు. చేస్తున్నారు, మీరు అదే చేస్తున్నారు. చేయాల్సిన అవసరం మాకు ఇది లేదు. కరెక్ట్ మీరు పద్ధతి డైవర్ట్ కాదు. చేస్తున్నారు. ప్రతిసారి నెంబర్ నేను ఇదే చూస్తున్నాను, ఇది నెంబర్ కరెక్ట్ టూ, పద్ధతి కాదు. వినండి సార్ తొందరపడద్దు, వినండి సార్. తొందర నేను పడట్లేదు, మీరు పడుతున్నారు, మీరు పడుతున్నారు. చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఇది వదిలేసి పాయింట్ కి రండి, పాయింట్ కి రండి. మీరు వినండి. 6,500 కోట్ల రూపాయలు 14 నుండి 19 వరకు లిక్కర్ కేసులో చంద్రబాబు నాయుడు గారు స్టే తీసుకున్నారన్న విషయాన్ని మీరు ఎక్కడైనా మీరు మాట్లాడారు. తప్పు ఎవరు చేసినా చెప్తాం, తప్పు ఎవరు చేసినా చెప్తాం, అవినీతి జరుగుతుంది. తప్పు ఎవరు చేసినా చెప్తాం. మా నిజం ఇదే మా నిజం అనేటువంటి ఇదితో ఉన్నాం. మేము ఎవరు చేసినా చెప్తాం. మీరు ఇందాక మాట్లాడినా కూడా మేమేం ఖండించలేదు. రైట్, మీరు టైం వేస్ట్ చేస్తే కుదరదండి. టైం వేస్ట్ చేస్తున్నారు పాయింట్ మాట్లాడకుండా. సంపత్ గారు ప్లీజ్, సంపత్ గారు చెప్పండి. ఒక్క నిమిషం రెడ్డి గారు, ఒక్క నిమిషం.